స్టార్ మా వాడు ఖాళీగా ఉన్నాడు. అప్పుడప్పుడు చిలిపి చేష్టలు చేస్తా ఉంటారు. ఆ చిలిపి చేష్టలో భాగంగానే నిన్న తనూజ తోటి కొలాబరేట్ పెట్టేసి అఫీషియల్ అకౌంట్ తోటి ఒక రీల్ పెట్టాడు. ఏది తనూజ విజిలేసేది, తనూజ క్లాప్ కొట్టేది పెట్టాడు. బిగ్ బాస్ టీమ్ వోడికి ఒక డిస్కషన్ పాయింట్ కావాలి. అంటే ఆడి గురించి ఒక డిస్కస్ జరగతానే ఉండాలి. ఆల్రెడీ తనూజ మీద కొంత నెగిటివిటీ ఉంది. ఎందుకు ఆ అమ్మాయి గేమ్ ఆడేదానికి ఆ అమ్మాయి ఓటింగ్ అసలు సంబంధం లేదు అని. అది ఆ అమ్మాయి చేసింది ఏం కాదు. ఆ అమ్మాయికి ఉన్న ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ వల్ల ఆ అమ్మాయి అది హైలైట్ అవుతుంది. దానికి ఎవ్వరు ఏం చేయలేరు. ఓకేనా? గేమ్ ఆడినా ఆడకపోయినా అమ్మాయికి పడే ఓటింగ్‌ని నువ్వు నేను మార్చలేం. ఓకేనా? అది నమ్మాల్సిన నిజం అది. దానికి మనం ఏం చేయలేం. దాని మీద పాయింట్ మీద హర్ట్ అవుతా ఉంటే బిగ్ బాస్ టీమ్ వోడు పుండు మీద కారం జల్లినట్టుగా కొలాబరేట్ పెట్టాడు. యాక్చువల్‌గా అక్కడ అమ్మాయి అడిగిన పాయింట్లు ఎవరైతే ఉన్నారో రమ్య అడిగిన పాయింట్లు అవి కూడా పెట్టి ఉన్ని ఇది చేసుంటే ఓకే. కేవలం తనుజది మాత్రమే క్లిప్ ఎడిట్ పెట్టి కొట్టాడు. ఇంకా దానికి అస్సలు కొన్ని సంఘాలు మండిపోతా ఉన్నాయన్నమాట. బిగ్ బాస్ టీమ్‌కి అదే కావాలి. డిస్కషన్ కావాలి బిగ్ బాస్ టీమ్‌కి. ఎందుకంటే కొంతమంది జలస్ ఫీల్ అవుతారు. కొంతమంది కోపం ఫీల్ అవుతారు. అసలు ఎమోషన్ బయట పెట్టేస్తారు కోపంతోటి. స్టార్ మా వాడికి ఏముంటది? ఆడికి న్యూట్రల్ ఎమోషన్‌లో పెడతాడు వాడు. ఆడికి ఆ డిస్కషన్ కావాలి కాబట్టి. వీళ్ళు స్టార్ మాల్ని ట్యాగ్ చేసి చాలామంది పెట్టేవాళ్ళు ఉన్నారు. నాకు పంపిస్తున్నారు. దానికి మనం ఏం చేయలేం. అది నేను ఫస్ట్ నుంచి అదే చెప్తుండే. బిగ్ బాస్ టీమ్‌కి డిస్కషన్ కావాలి. దానికోసం లోపల ఉన్న కంటెస్టెంట్‌ని ఎలా అయినా వాడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లోపల ఫుల్లా నెగటివిటీ ఉన్న కంటెస్టెంట్‌కి బిగ్ బాస్ టీమ్ వాడు కావాలని పాజిటివ్ క్లిప్ వేస్తాడు. వాడు పాజిటివ్‌గా పెడతాడు. ఎందుకంటే డిస్కషన్ జరగాలి కాబట్టి. మనకి అంత లేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు అలాంటప్పుడు స్టార్ మా వాడు నేను కూడా ఉన్నాను తనుజాకి సపోర్ట్‌గా అన్నట్టు ఆ రీల్ పెట్టాడు. దానికి అస్సలు మామూలుగా తగలడిపోతా ఉందన్నమాట. అది బిగ్ బాస్ టీమ్ కూడా అదే కావాలి. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసారు అనుకోండి. మనం ఓటింగ్ అనాలిసిస్‌లోకి ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, డన్. ఓకే. ఓటింగ్ అనాలిసిస్‌లోకి వచ్చేసరికి టాప్‌లో తనూజ ఉంది. సో నిన్న ఏదైతే ఆ టాస్క్ జరిగిందో ఆ టాస్క్‌లో తనూజకి మంచి పాజిటివ్ ఎపిసోడే పడింది. ఒక 2 క్లిప్పులు ఎత్తేసాడు బిగ్ బాస్ మామ. క్లియర్‌గా ఆ క్లిప్ అయితే ఎత్తేసాడు. సో బట్ నేను ఇక్కడే చెప్తుంది. ఇది కూడా డిస్కషన్ పాయింటే. అది పెద్ద నెగెటివ్ అయిపోయే క్లిప్ కాదు. ఓయమ్మ నెగెటివ్ అయిపోయి ఆ అమ్మాయి క్యారెక్టర్ తక్కువైపోయే క్లిప్ పెద్ద క్లిప్ కూడా కాదు. అది చాలా క్యాజువల్‌గా జరిగింది. దాని గురించి ఆ అమ్మాయికి కొంచెం ఒక డిస్కషన్ పాయింట్ అయితే పెడతారు. ప్రతి ఒక్క రివ్యూయర్ పెట్టొచ్చు. ఆ డిస్కషన్ పాయింట్ రాము తోటి రాము అక్కడ ఉంటే వీళ్ళు దూరంగా వచ్చేస్తారు. అది ఆ క్లిప్ వేసి ఉండొచ్చు. బట్ ఆ క్లిప్ వేయడు బిగ్ బాస్. ఎందుకు అదేదో ఆ అమ్మాయిని కాపాడేసానన్న ఫీలు ఆడియన్స్‌లోకి రావాలి. నేను ఆ అమ్మాయిని కాపాడుతున్నానన్న ఫీల్ వాళ్ళకి రావాలి. ఆడియన్స్ నా మీద కోపం చూపెట్టాలి. అదనమాట బిగ్ బాస్ ప్లాన్. బేసిక్‌గా క్లిప్ యేసుంటే ఏమైద్ది? యేసుండొచ్చు కదా! ఇప్పుడు ఆ ఏయకపోవటం వల్ల ఏస్తే ఎంత నెగటివిటీ వచ్చిందో తెలియదు కానీ, ఎయ్యకపోవటం వల్ల అమ్మాయికి నెగటివిటీ వచ్చింది. పోనీ ఏమంటారు బయట జనాలందరూ బిగ్ బాస్ తనుజాని కాపాడేసుకుంటున్నారు అంటారు. ఓకేనా? నేను ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్ చెప్తుంటే. ఆ అమ్మాయికి ఏమైనా ఓటింగ్ లేదా? పోనీ పూర్తి నెగటివిటీ ఉన్న కంటెస్టెంటా? కాదు కదా! టూ మచ్ ఓట్ బ్యాంక్ ఉన్న కంటెస్టెంట్. దరిదాపుల్లో కూడా ఎవ్వరు లేరు అమ్మాయికి. అది యునానిమస్‌గా అందరూ చెప్తారు. ఒక్కళ్ళు కూడా తనూజ టాప్‌లో లేదు అని ఎవ్వరు చెప్పరు. ఆ అమ్మాయి టాప్‌లో ఉందని ప్రతి ఒక్కరు చెప్తారు. అది యునానిమస్ చెప్తారు. అలాంటి అమ్మాయికి ఆ క్లిప్ ఎత్తేయటం వల్ల బిగ్ బాస్ ఏదో ఫేవర్ చేశాడని చెప్పి ఆ అమ్మాయి నెగిటివ్ చేసేవాళ్ళు ఉంటారు ఎక్కువ. అదే ఆ క్లిప్ వేసుంటే అంత ఉండేది కాదు. అదే నేను చెప్పేది. బిగ్ బాస్ టీమ్ వోళ్ళు చాలా తెలివిగా చేస్తుంటారు. బయట నార్మల్‌గా ఆలోచించే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? అమ్మాయిని కాపాడేశారు, తనుజని కాపాడేశారంటారు. నాలాంటోళ్ళు ఏమంటారు? ఆ అమ్మాయిని కంప్లీట్‌గా నెగిటివ్ చేసి పడదెబ్బడు ఆ క్లిప్ ఎత్తేసి అంటా నేను. అది అర్థం కాదు చాలా మంది జనాలకి. ఓకేనా? సో సెకండ్ ప్లేస్‌లోకి వచ్చేసరికి కళ్యాణ్ బాబు నడుస్తుంది. కళ్యాణ్ బాబుది. అండ్ కళ్యాణ్‌కి, తనుజకి డిఫరెన్స్ ఏంటి చెప్తాను చూడు. సో కళ్యాణ్ కొంచెం కమ్యూనికేషన్‌లో కొంచెం వీక్ ఉంటాడు. ఆన్ ద స్పాట్ గ్రాబ్ చేయలేడు కొన్ని. ఈ అమ్మాయి ఏంటంటే మాటలు బాగా మాట్లాడుద్ది. సో టాస్కులు అంత లేదు. ఈ అబ్బాయి టాస్కులు చాలా బాగా ఆడతారు. సో ఇద్దరికి ప్లస్ అండ్ మైనస్ ఉంటాయి. ఇప్పుడు ఈ అమ్మాయికి, ఈ అబ్బాయికి ఓటింగ్‌లో కొంచెం దూరం ఉంది. ఇప్పుడు ఆ దూరాన్ని దగ్గర చెయ్యాలి అంటే ఓటింగ్‌లో ఈ కళ్యాణ్ అనే పర్సన్ ఎంటర్‌టైన్ చేయాలి. నిన్న మంచి ఎంటర్‌టైన్ చేసే ఛాన్స్ ఉంది కళ్యాణ్‌కి. బాయ్ నెక్స్ట్ డోర్ ఉండాలి కళ్యాణ్. ఓకేనా? సో అందరితోటి కలుపుగోలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సినిమాల్లో ఉంటారు కదా! 24 ఏళ్ల కుర్రాడు ఎలా ఉంటాడు? ఆడుతూ, పాడుతూ అలా చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తూ అందరితోటి కలిసిపోతూ సో ఇలా ఉండాలనమాట. ఇలా ఉండాలి అంటే కళ్యాణ్ కొంచెం రిజర్వ్డ్‌గా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. కళ్యాణ్ ఆ రిజర్వ్డ్ నేచర్‌లో నుంచి బయటకొచ్చి కంప్లీట్‌గా కొంచెం అందరితోటి ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. అంటే కొంచెం జోక్స్ ఏస్తూ, నవ్వుతూ అన్నిట్లో హుషారుగా ఉంటే సో ఆ అబ్బాయికి కూడా విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? తిను కంటే ఓటింగ్‌ని దాటే అవకాశం ఉంటది పొయ్యే కొద్దీ తనూజ కంటే. ఆ ఛాన్స్ కళ్యాణ్ తీసుకోవాలి. మేబీ ఆ ఇన్‌పుట్ కళ్యాణ్‌కి వెళ్ళాలి. సో అదర్‌వైజ్ లేకుంటే తనూజనే టాప్‌లో ఉంటది. తనూజని బీట్ చేయాలంటే కళ్యాణ్ కంప్లీట్ ఎంటర్‌టైన్ మోడ్‌లోకి రావాలి. ఎంటర్‌టైన్ మోడ్‌లోకి వస్తేనే కళ్యాణ్‌కి ఆ ఛాన్స్ ఉంటది. ఓకేనా? ఓన్లీ టాస్క్‌లు ఆడి గెలిచేస్తే కళ్యాణ్‌కి ఆ స్కోప్ ఉంటది అంటే చాలా కష్టం.
ఎంటర్టైన్మెంట్లోకి రావాలి కళ్యాణ్, అప్పుడు మాత్రమే ఆ ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ థర్డ్ ప్లేస్లోకి వచ్చేసరికి సంజన గారు ఉన్నారు. సంజన గారు కొంచెం కంప్లీట్లీ డైవర్ట్ అవుతున్నారు. సో ఇప్పటికీ నేను సంజన గారి మీద నమ్మకం పెట్టుకునే ఉన్నాను, ఎందుకంటే ఆమెకు ఆ ఛాన్స్ ఉంది. ఆమె సిట్యువేషన్ని కరెక్ట్గా హ్యాండిల్ కానీ చేయగలిగితే ఆమె టాప్ 5లోకి కానీ లేదా ఆమెకు కూడా విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆమె కూడా ఒక లేడీ, సో ఆమెకు కూడా ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఒకవేళ ఇమాన్యుయల్ గెలవలేడు అనుకుంటే ఆ ఇమాన్యుయల్ ఓటింగ్ బ్యాంక్ మొత్తం సంజన గారికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సంజన గారు హైలైట్ అవుతారు. కాకపోతే సంజన గారికి అంత ఓపిక ఎక్కడ కనిపించట్లేదు. మాధురి గారు తోటి కొంచెం జలసీ ఫీల్ అవుతుంది. మాధురి గారికి స్క్రీన్ స్పేస్ ఎక్కువ వస్తున్నట్టుందని ఆమెకు అర్థమవుతున్నట్టుంది. సో సంజన గారు నిన్న కూడా కొంచెం సెలబ్రిటీ కామనర్ ఆ ఫీల్ తీసుకొస్తున్నారు. మేము ఆర్టిస్టులము, మేము అలాంటి మేము అలాంటి స్టాండర్డ్కి దిగజారలేము. సో ఇలాంటి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు సంజన గారు. సో అలాంటివి తగ్గించుకుంటే సంజన గారు అసలు కనపడకపోయినా పర్లేదు ఎపిసోడ్ మొత్తం, లేదా వీక్ మొత్తం కనపడకపోయినా పర్లేదు, సంజన గారు సేవ్ అవుతూ వస్తారు కొన్ని వారాల వరకు. సో ఆఫ్టర్ ఫ్యామిలీ వీక్ తర్వాత సంజన గారు కొంచెం ఆ హడావుడి చేసినా కానీ ఆమె టాప్ 5లోకి కానీ విన్నర్ మెటీరియల్ కానీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ దానికంటే ముందు ఇలాంటి లూజ్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి తగ్గించుకున్నారు అనుకోండి సంజన గారు. ఇప్పుడైతే సంజన గారు థర్డ్ ప్లేస్లో ఉంటారు, ప్రాబ్లం లేదు. బట్ అలాంటి సంజన గారు థర్డ్ ప్లేస్లో ఉన్న సంజన గారు వాళ్ళిద్దరిని దాటి ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళాలి అనుకుంటే ఇమాన్యుయల్ కూడా వచ్చినప్పుడు సంజన గారు యాక్చువల్ ఓట్ బ్యాంక్ అనేది అర్థమవుతుంది. సో అలాంటప్పుడు సంజన గారు ఇంకెంత గట్టిగా గేమ్ ఆడాలి లోపల. సో అది మిస్ అవుతుంది సంజన గారి దగ్గర, అదనమాట. నెక్స్ట్ 4th ప్లేస్లో దివ్య ఉంది, మాస్టర్ మైండ్. సో ఏదైతే తనూజ కానీ దివ్య కానీ నిన్న ఎపిసోడ్ని వాళ్ళే బతికిచ్చారు. ఎందుకంటే ఆ డబ్బులు కొట్టేయకపోతే అసలు అంత డిస్కషన్ కూడా రాదు. ఎపిసోడ్లో ఆ కాస్త మజా కూడా ఉండేది కాదు, ఆ చిన్నపాటి గొడవలు కూడా ఉండేవి కాదు. సో కాబట్టి ఈ అమ్మాయి కూడా అండ్ నిన్న సంజన గారితో ఆ కాన్ఫరంటేషన్ ఏదైతే ఉందో దాంట్లో కరెక్ట్గానే మాట్లాడింది. సో డీసెంట్గా మాట్లాడింది, పాయింట్ కరెక్ట్గా పెట్టింది. దాంట్లో ఈ అమ్మాయికి ఉండే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అదే అట్ ప్రెజెంట్. ఈ అడ్వాంటేజ్ని అమ్మాయి కోల్పోకపోతే చాలు, ఆ అమ్మాయి చాలా వారాలు సస్టైన్ అవ్వగలుగుతుంది బిగ్ బాస్ హౌస్లో దివ్య. సో దివ్య 4th ప్లేస్లో ఉంది. 5th ప్లేస్లోకి వచ్చే రితు చౌదరి. రితుది బాగా నచ్చింది ఏంటంటే మనకి ఆ అమ్మాయి గెలవటం కోసం లేదా ఆ అమ్మాయికి ఏదైనా ఒక పర్టికులర్ థింగ్ కావాలనుకున్నప్పుడు ఆ అమ్మాయి మొహమాటం లేకుండా వెళ్ళి అడుగుద్దబ్బా. అది ఏదైనా అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, లేదా కెప్టెన్సీ కంటెంటర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు. నిన్న టాస్క్లో రాము దగ్గరికి వెళ్ళిద్ది, అంటే ఒక 10 మెట్లు దిగజారదు కానీ దిగి అరే అది కాదురా రాము, నువ్వు నాకు ఇవ్వు, నేను ఒకవేళ నా దగ్గర తక్కువ ఉంటే నేను నీకు ఇస్తాను, డీల్ మాట్లాడుద్ది. అది బాగా నచ్చుద్ది నాకు. అంటే టాస్క్లో కంప్లీట్గా టాస్కులు లేనప్పుడు నార్మల్గా కంటెస్టెంట్ వేరు, టాస్కులు ఉన్నప్పుడు టాస్క్ పరంగానే గేమ్ ఆడాలి, కంటెంట్ రావడానికి కోసం ట్రై చేయాలి. దానికోసం మనం సామధాన భేద దండోపాయాల్లో ఏదైనా ఉపయోగించవచ్చు అనే ఒక సూత్రం ఏదైతే ఉందో ఆ సూత్రాన్ని ఆ అమ్మాయి పర్టికులర్గా వాడుద్ది. రాము దగ్గరికి వెళ్ళి బతిమలాడుకుంది, తనుజ దగ్గర గట్టిగా అరిచింది ఆ డబ్బుల కోసం. సో ఏదైనా చేయగలుగుతుంది ఆ అమ్మాయి. అంటే డబ్బులు అల్టిమేట్గా ఆ డబ్బులు కావాలి, దాని ద్వారా వచ్చే ఆ కెప్టెన్సీ కంటెంట్ అయ్యే ఛాన్స్ తనకు కావాలన్నమాట. సో ఇలాంటివి ఏవైనా చేయగలుగుతుంది రితు చౌదరి, అది నాకు చాలా బాగా నచ్చుద్ది అనమాట. సో ఆ అమ్మాయి కూడా టాప్ 5లో ఉంది అట్ ప్రెజెంట్ ఓటింగ్లో ఇప్పుడున్న వాళ్ళలో. ఆ తర్వాత వచ్చేసరికి రమ్య మోక్ష కానీ లేకుంటే సాయి కానీ రాము కానీ. సో రాము సేఫ్ అయిపోతాడని అనిపిస్తుంది, ఎందుకంటే 5 వారాలు 6 వారాల గేమ్ జరుగుతుంది. 6 వారాల గేమ్ జరుగుతున్నప్పుడు రాముకి ఎంతో కొంత ఓటింగ్ ఉంటుంది. అండ్ దట్టు మనం కనపడం కానీ ఆ మిస్డ్ కాల్స్లో రాముని కొట్టే వాళ్ళు ఎవరు లేరని చెప్పి ఇప్పటికీ తెలుస్తూనే ఉంది. సో అలాంటి రాము అంత ఈజీగా ఎలిమినేట్ అయిపోతారు త్రూ వాళ్ళు అక్కడ ఆల్రెడీ వైల్డ్ కార్డ్స్ ఉండగా కూడా ఈ అబ్బాయి ఎలిమినేట్ అయిపోతారంటే ఎక్కడో నమ్మబుద్ధి కావట్లేదు. సో ఆ అబ్బాయి అయితే సేఫ్ అవుతారని అనిపిస్తూ ఉంది. నిన్న కూడా కొంచెం యాక్టివ్గానే కనిపించాడు. కాకపోతే రాము గోడ మీద పిల్లి లాంటివి చేస్తుంటారు, ఇటు కాకపోతే ఇటు, అటు కాకపోతే అటు, ఒక స్టాండర్డ్ లేదు. సో అనవసరంగా రాము అటు పక్కకి వెళ్ళాడేమో అనిపించింది. అంటే తన డబ్బులు తీసుకెళ్ళి నిఖిల్ దగ్గర పెట్టాడు. నిఖిల్ ఏమంటే నువ్వు మా టీంలోకి అప్పుడు ఇస్తానని చెప్పాడు. నిఖిల్ని ఎదిరించలేడు, గట్టిగా మాట్లాడలేడు. సో నిఖిల్ టీంలోకి వెళ్ళాడు. ఇటు పక్క టీంలో ఉంటే మేబీ కంటెంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయేమో, ఎందుకంటే వీళ్ళు ఇప్పటికీ మొత్తం 4 టాస్క్లు ఏమో జరిగితే 3 టాస్క్లు మాధురి వాళ్ళ టీం గెలిచారు, సంజన గారి టీం ఒకటే గెలిచింది. సో మేబీ రాము లాస్ట్ మూమెంట్లో తీసుకునే డెసిషన్స్ కొన్ని అటు ఇటు ఉంటాయి. సో అదొక్కటి కొంచెం చూసుకుంటే రాముకి పర్లేదు, ఓకేనా. ఈ వీక్లో రాము కొంచెం యాక్టివ్గానే కనిపించారు, రాముకి ఓటింగ్ ఉంది. ఇంకా ఇద్దరి దగ్గరికి వచ్చేసరికి రమ్య టార్గెట్ పెట్టుకుంది. యాక్చువల్లీ నేనేమంటానంటే రమ్య టార్గెట్ తనూజ హేటర్స్ అందరూ రమ్యని అట్రాక్ట్ చేయాలి, ఇదొకటి రమ్య ప్లాన్. నెక్స్ట్ రమ్య సుమనన్నతో బాగుంటుంది. సో సుమనన్న ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా లేకుంటే సుమనన్నకి మనం ఆ సింపతితో కానీ లేకుంటే సుమనన్నకి మీద ఉన్న రెస్పెక్ట్తో కానీ ఓట్లు వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సుమనన్నని తన పార్ట్నర్గా చేసుకొని తనకు ఫుడ్ పెట్టింది. సుమనన్న గెలిస్తే తను బుజ్జులు ఏడుస్తున్నారని చెప్పి ఇట్లాంటివన్నీ మాట్లాడింది కదా. సో ఇవన్నీ చూసి తనకి ఓటేస్తారు. అందరూ నిన్న కొలాబరేట్ కూడా చేస్తున్నారు, సుమనన్న ఫొటోస్ కూడా పెట్టి ఈ అమ్మాయితోటి.
ఇవన్నీ చేస్తున్నారు, చాలా తెలివిగా చేస్తున్నారు. బట్ అంత తెలివిగా చేసింది ఆ అమ్మాయికి వర్కౌట్ అవుతుందా అంటే స్టిల్ షీ ఈజ్ ఇన్ డేంజర్ జోన్. బట్ తిను ఆ సాయి అంటే తిను సేవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తిను ఫిజికల్ టాస్క్లు చాలా గట్టిగా ఆడగలుగుతుంది కంపేర్ టు సాయి. ఓకేనా? సో ఆ ఒక్క రీజన్ తోటి మేబీ సేవ్ అయ్యే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి. ఎందుకంటే సాయి తన ఇమ్యూనిటీ పవర్ ఏదైతే ఉందో ఆ ఇమ్యూనిటీ పవర్ తను కాపాడుకోలేకపోయాడు, తను ఉపయోగించుకోలేకపోయాడు. ఉపయోగించుకొని ఉంటే సాయికి ఈరోజు ఈ ఛాన్స్ ఉండేది కాదు. సాయి ప్లేస్లో తనూజ, దాని వెనక సాయి ప్లేస్లో రమ్య, దాని వెనక రాము, వీళ్ళిద్దరూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే సాయి ఆ ప్లేస్ ఉపయోగించుకోలేదో, ఆ ఛాన్స్ ఉపయోగించుకోలేదో సాయి ఇప్పుడు లాస్ట్ ప్లేస్లో ఉన్నారు. అండ్ సాయికి టూ మచ్ ఫ్యాన్ బేస్ ఉందా అంటే లేదు. ఎందుకంటే గోల్కొండ హై స్కూల్లో తను చేశాడు అని చెప్పి చాలామందికి తెలియదు లోపలికి వచ్చేవారికి కూడా. ఆ లోపలికి వచ్చేటప్పుడు సో మేబీ ఆ సెర్చ్ చేసినప్పుడు లేకుంటే ఆ స్టేజ్ మీద మాట్లాడినప్పుడు సో ఇది ఓకే ఈ అబ్బాయి అని చెప్పి సో అలాంటి అబ్బాయికి పెద్ద ఫ్యాన్ బేస్ కూడా లేదు. వచ్చి 2 వారాలు అవుతుంది, 2వ వారం కూడా అవుతుంది. ఆ ఇంపాక్ట్ కనపట్లేదు, కనపడింది కూడా నెగిటివ్ ఇంపాక్టే కనిపిస్తుంది. వచ్చి రాగానే నువ్వు గోడ మీద పిల్లిలాగా ఉంటావని చెప్పి మన ఆది కూడా చెప్పాడు కాబట్టి అది నెగిటివ్ ఇంపాక్ట్ కిందకే క్రియేట్ అవుతుంది కాబట్టి సో టూ మచ్ ఓట్ బ్యాంక్ అనేది అసలు లేదు. మేబీ పడుతుండొచ్చు, తను కూడా ఒక పిఆర్ అనేది పెట్టుకొని ఉండొచ్చు. ఈ పిఆర్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ చెప్తున్నా ప్రతి కంటెస్టెంట్కి పిఆర్ ఉంటాడు. ఆ చిన్న కంటెస్ట్ అవ్వచ్చు, పెద్ద కంటెస్ట్ అవ్వచ్చు. తనుజాకి పిఆర్ ఉంటారు, రాముకి పిఆర్ ఉంటారు, సాయికి పిఆర్ ఉంటారు, ఇప్పుడు వచ్చిన రమ్యకి పిఆర్ ఉంటారు, మాధురి గారికి పిఆర్ ఉంటారు, సంజన గారికి పిఆర్ ఉంటారు, అందరికీ పిఆర్లు ఉంటారు ప్రతి ఒక్కరికి. వాళ్ళు ఏ రేంజ్లో పనిచేస్తారు అనేది, వాళ్ళ ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది మనం ఇచ్చే డబ్బులు బట్టి ఉంటుంది అనమాట. మనం వారానికి 4 లక్షలు ఖర్చు పెడితే అసలు 10 లక్షలు ఖర్చు పెట్టామనుకో మన పేరుని తీసుకెళ్ళి టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వేపిస్తారు. ఇదిగో ఈ తెలుగు కంటెస్టెంట్ ఇలా చేస్తుంది, ఈ రేంజ్లో ఆడుతుందని. ఇప్పుడు తనుజ ఫర్ ఎగ్జాంపుల్ తనుజ విజిల్ వేసింది, ₹1 కోటి ఖర్చు పెట్టింది అనుకో, లేదా గట్టిగా ఖర్చు పెడుతుంది అనుకో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా తీసుకెళ్ళి పెడతారు వాళ్ళు. అదేముంది ఇస్పార్ దొబ్బుతారు. ఈ అమ్మాయి లేడీ కంటెస్టెంట్ చూసారు ఎలా ఆడుతుందో ఎలా చేస్తుందని ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అనమాట. సో ఆ డిస్కషన్ క్రియేట్ చేస్తారు జనాల్లోకి. నార్మల్ రెగ్యులర్గా బిగ్ బాస్ చూడని ఆడియన్స్లోకి కూడా ఆ టీం వెళ్ళిపోద్ది అనమాట. పీఆర్ టీము ఆ రేంజ్లో ఉంటుంది. పీఆర్ టీము మనం పెట్టే అమౌంట్ని బట్టి ఉంటుంది. కొంతమంది 50,000 పెడతారు, కొంతమంది ₹1,00,000 పెడతారు, 2,00,000 పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీక్కి నేను లోపలికి వెళ్ళినప్పుడు నాకు ఒక 2 లక్షలు, 1 లక్ష ఇచ్చారనుకో, నేను ఒక 70,000, 80,000 ఖర్చు పెట్టుకుంటాను. ₹1,00,000 ఇస్తే ఒక 30,000 నా మెయింటెనెన్స్ కోసం ఉంటాయి కదా, సో వాటి కోసం నేను ఖర్చు పెట్టుకుంటా. లేదు నాకు డబ్బులతో అవసరం లేదు, ఆ ₹1,00,000 మీకేస్తా, వారానికి నేను ఉన్నంత ఎన్ని వారాలు అంటే అన్ని లక్షలు ఇస్తానన్నాను అనుకో, ఆ రేంజ్లో వాళ్ళు మనకి పీఆర్ టీం అనేది వర్క్ అవుతుంది అనమాట. అది ఓవరాల్గా సంగతి. టాప్లో తనూజ ఉంది, సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ బాబు ఉన్నాడు, 3వ ప్లేస్లోకి వచ్చేసరికి సంజన గారు, 4వ ప్లేస్లో దివ్య నిఖిత, 5వ ప్లేస్లో రితు, 6లో రాము, 7లో వచ్చేసరికి రమ్య మోక్ష, 8లో ఆఖరి స్థానంలో ఎలిమినేషన్కి చాలా దగ్గరగా మన సాయి ఉన్నాడు అనమాట. ఇది ఓవరాల్గా. సో మీరు ఎవరికి ఓట్ వేశారనేది కామెంట్ చేయండి. సో అంటిల్ జై హింద్.